హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, నెల్లూరు జైల్లో ఉన్న ప్రశ్న రావణ్ పైన దాడి జరిగిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అంటే జైల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, లేకుంటే హిందూ సంఘాల వాళ్ళకి చెందిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఆ ప్రశ్న రావణ్ పైన దాడి చేశారని చెప్పేసి, కొట్టారని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వార్తల్లో నిజమెంతుంది? నిజంగా ప్రశ్న రావణ్ పైన జైల్లో దాడి జరిగింది? జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. జూన్ 30 నైట్ అబ్బాయిని తీసుకెళ్లారు. జూలై 1 అక్కడ పిఠాపురం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అప్పుడు మొత్తం 4 రోజులు అబ్బాయిని తిప్పారు. ఈ 4 రోజుల్లో కూడా ప్రతి దగ్గర కూడా జన సైనికులు, జనసేన నాయకులు, కార్యకర్తలు దాడి చేయడానికి తీవ్రంగా ట్రై చేశారు. ఒకసారి కొట్టారు కూడా పట్టుకొని. పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరిగాయి. ఇంకొక చోట స్టేషన్ లోపలికి కూడా వెళ్ళిపోతే వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి బయటకు వదిలారు. సో చాలా కసిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అతను విమర్శించాడు అని చెప్పి. ఎందుకంటే అతను వీడియోల్లో మొత్తం ప్రశ్న ఛానల్ చూస్తే కూడా బేసిక్గా మనకి ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. తను సామాజిక వర్గం కమ్మ, దాంతోపాటు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాను. అందువల్ల ఎక్కువగా పెద్ద ఎన్టీఆర్ని కీర్తిస్తూ కూడా వీడియోలు చేశాడు. దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళని విమర్శించినప్పటికీ కూడా మైల్డ్గా ఉంది తప్ప పవన్ కళ్యాణ్ని, మెగా ఫ్యామిలీని, లేకపోతే బండ్ల గణేష్ అంటే మెగా ఫ్యామిలీని సపోర్ట్ చేసే వాళ్ళని చాలా దారుణమైన బూతులు తిడుతూ ఇతను వీడియోలు చేయడం మనకు కనిపిస్తుంది. అంతకుముందు కూడా వైసీపీని కూడా అలాగే మాట్లాడిన వీడియోలు కూడా పాత ఉన్నాయి. అతనే కూడా చెప్పాడు, నేను వైసీపీ కాదని చెప్పడానికి అతనే చెప్పుకున్నాడు కూడా. అది కూడా వాస్తవమే. సో క్లియర్గా ఏంటంటే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అనేది బలంగా కనిపిస్తుంది ఇతనికి. చాలామంది కూడా ఏదో ఒక సైడ్ తీసుకునేసారు. ఈ మధ్య సైడ్ తీసుకొని ఒక బ్యాలెన్స్ కోల్పోతున్నారు. మనకు నచ్చని విషయాన్ని మనం చెప్పచ్చు, కానీ బ్యాలెన్స్ కోల్పోయి దారుణంగా కామెంట్లు చేయడం అనేది జరుగుతుంది. ఈ అబ్బాయిలో కూడా ఆ లక్షణాలు ఉన్నాయి. అంటే తీవ్రమైన ఆవేశం, తనకి నచ్చని దాన్ని పట్ల తీవ్రమైన కోపం, ఆ బూతులు మాట్లాడడం, అలాగే చాలా వీడియోల్లో అతను ఆ టైటిల్స్లోనే ఆ భాష వాడతాడు. అతను నా కొడుక ఇట్లాంటి భాష తమ్మునీల్లోనే కనబడుతుంది మనకి. సో ఇది ప్రాబ్లమేటిక్. అందువల్ల ఇప్పుడు ఫ్యాన్స్ చాలా సీరియస్గా అతను దొరికితే కొట్టాలన్నట్టు ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే దళిత వర్గం అతన్ని సపోర్ట్ చేస్తూ వీడియోలు, పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అతనికి వ్యతిరేకమైన వర్గం, ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా కానీ, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, కార్యకర్తలు కానీ, వీళ్ళంతా కూడా అతన్ని అటాక్ చేస్తూ రకరకాల వీడియోలు మ్యానిపులేట్ చేస్తూ అతను హిందూ దేవుళ్ళని కించపరిచాడని, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టాడని, ఇలాగంతా మాట్లాడుతూ నేను దేశభక్తుడు కాదని చెప్పాడని. నిజానికి ఫుల్ వీడియోలు చూస్తే అవేమీ లేదు. అతను హిందువులను తిట్టలేదు. ఫుల్ వీడియోలు చూసినప్పుడు అతను నేను దేశభక్తుడు కాదన్నాడు, కానీ దేశం అంటే నాకు గౌరవం ఉందన్నాడు, దేశం అంటే మనుషులు అన్నాడు. ఇదంతా గురిజాడ చెప్పింది. దేశం అంటే మట్టి కాదవి, దేశం అంటే మనుషులు అని గురిజాడది పాపులర్ ఇది ఉంది. దాన్నే అతను ఆ స్పిరిట్నే చెప్పాడు. భక్తి ఉండాల్సిన అవసరం లేదు, గౌరవం ఉండాలి అనేది అతని ఉద్దేశం. కానీ అది మొత్తం తీసేసి నేను దేశభక్తుడిని కాదని చెప్తున్నాడు, ఇతను దేశద్రోహి అని చెప్పేస్తున్నారు. సో పవన్ కళ్యాణే ఒకప్పుడు జనగణమన అంటే నాకు ఇరిటేషన్ అని చెప్పినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. ఏది థియేటర్లో వేస్తే సినిమా చూడడానికి వెళ్తారు, కానీ జనగణమన చూడడానికి ఎందుకు వెళ్తారు అని కూడా ఆయన మాట్లాడినట్లు. ఆయనవే చాలా చూస్తే మా నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడని. సో అవన్నీ ఏదైనా కూడా ఎవరి మీద కేసులు పెట్టాలన్నా దాన్ని ట్విస్ట్ చేసి పెట్టేయచ్చు, అదేం పెద్ద విషయం కాదు. కానీ ఓవరాల్గా స్పిరిట్ చూసుకున్నప్పుడు ఆ అబ్బాయి హిందువులకు వ్యతిరేకం కాదు, అబ్బాయి హేతువాది, నాస్తికుడు. అంటే దేవుళ్ళని నమ్మడు. నేను కూడా దేవుణ్ణి నమ్మను. ఎవరైనా మన రాజ్యాంగంలో దేవుణ్ణి నమ్మకుండా ఉండే హక్కు కూడా ఉంది, అదేమి తప్పు కాదు. కాకపోతే దేవుణ్ణి నమ్మే వాళ్ళని ఎగతాళి చేయడము, కించపరచడం కరెక్ట్ కాదు. మన అభిప్రాయాలు చెప్పచ్చు, అంత తప్ప మనకి భిన్నమైన నమ్మకాలు ఉండే వాళ్ళని లేకపోతే వేరే మతస్థులను విమర్శించడం జరగదు. అట్లాగే హిందూ మతంలో కూడా కొంతమంది క్రిస్టియానిటీని, ముస్లింని కించపరుస్తూ కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు లేవు. ఇవంటే ఏంటంటే కుక్కని చంపేసి తర్వాత అది పిచ్చి కుక్కని ప్రచారం చేసినట్టుగా వీళ్ళకి నచ్చలేదు కాబట్టి అతను కేసులు పెడతా ఉంటే బెయిల్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఉప చట్టం పెట్టేసి
ఇప్పుడు ఉపాధి ఎందుకు పెట్టామనే దానికి సపోర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. నిజానికి ఇది కోర్టులో నిలవదని అందరికి తెలుసు. కోర్టులో ఈ కేసులు నిలవు. కోర్టులో ఏంటంటే రేపొద్దున ఇష్టం వచ్చి ఎడిట్ చేసి పెడితే వీళ్ళకే దుబ్బులు వస్తాయి. ఎందుకన్నా నిరూపించాలి అక్కడ. వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఫుల్ వీడియో పెడతారు అక్కడ. కాబట్టి ఇవన్నీ జరగవు. కానీ ఈ లోపల సపోర్ట్ చేసుకోవడం కోసం, ఎందుకంటే ఇతను పవన్ కళ్యాణ్ ఈగో కోసం ఈ పని చేశాడు, రాష్ట్రంలో ఫస్ట్ టైం ఒక యూట్యూబర్ మీద పెట్టడం అన్న చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అతను ఒక దుర్మార్గుడు, అతను హిందూ మత వ్యతిరేకి, అతను దేశ ద్రోహి అని చెప్పి దానికి వీళ్ళు నెరేటివ్స్ చేసి కష్టాలు పడుతున్నారు. నిజానికి జనాలు ఎవరు కూడా నమ్మట్లేదు. అతను వ్యతిరేకించే వాళ్ళని అడిగినా కూడా అతని తిట్లను నేను వ్యతిరేకిస్తాను, అతని భాషను నేను వ్యతిరేకిస్తాను, కానీ పెట్టడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో జైల్లో కూడా పవన్ అభిమానులు ఉంటారు, జైల్లో కూడా హిందూ భక్తులు ఉంటారు, బీజేపీ బ్యాచ్ ఉంటారు. ఎందుకంటే నెల్లూరు జైలు అనేది సెంట్రల్ జైళ్ళల్లో ఒకటి. సెంట్రల్ జైలు పెద్దది. దీని కెపాసిటీ 700, జనరల్గా 400 నుంచి 500 మంది ఖైదీలు ఉంటారు. ఇది మొత్తం 89 ఎకరాల్లో జైలు ఉంటుంది. అందులో కొంత సెమీ ఓపెన్ జైలు అంటారు, కొంతేమో క్లోజ్డ్ జైలు. సెమీ ఓపెన్ జైల్లో పంటలు కూడా పండిస్తారు, హార్టికల్చర్ ఉంటుంది. మొన్న కూడా ఇప్పుడు చూశాను 2 కోట్ల వరకు ఆదాయాన్ని జనరేట్ చేయగలిగారు ఖైదీలు అక్కడ. అందులో మెజారిటీ వాళ్ళు కన్విక్టెడ్ ప్రిజనర్స్ ఉంటారు అక్కడ, శిక్ష పడిన వాళ్ళు. మామూలుగా జైళ్ళలో 2 రకాలు ఉంటారు, శిక్ష పడిన వాళ్ళు, తర్వాత శిక్ష కోసం ఎదురు చూసేవాళ్ళు, అంటే కేసు ట్రయల్ కోసం అండర్ ట్రయలర్స్ అంటారు వాళ్ళని. సో ఈ 2 రకాలు రిమాండ్ ప్రిజనర్స్. సో ఈ 2 రకాలు ఉంటారు అనమాట. సెంట్రల్ జైళ్ళల్లో ఎక్కువగా శిక్ష పడిన వాళ్ళు ఉంటారు. డిస్ట్రిక్ట్ జైళ్ళు, సబ్ జైళ్ళల్లో ఎక్కువగా రిమాండ్ ప్రిజనర్స్ ఉంటారు. అయితే ఓవరాల్గా ఇండియాలో దాదాపు 5 లక్షల మంది ఖైదీలు ఉంటే అందులో 70% రిమాండ్ ప్రిజనర్సే ఉంటారు. శిక్ష పడని వాళ్ళే ఎక్కువ ఉంటారు. నెల్లూరులో మాత్రం కొద్దిగా శిక్ష పడిన వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు రావణ్ మీద దాడి జరిగిన వార్త వస్తుంది. అయితే ఇది మనకేమి కన్ఫామ్ కాదు. జైళ్ళల్లో ఏమన్నా జరిగితే బయటికి కన్ఫామ్గా తెలియదు, ఒక కాల్ రావడం తప్ప. ఎందుకంటే జైలు అనేది క్లోజ్డ్ దీంట్లో ఉంటుంది. అక్కడ నుంచి బయటికి న్యూస్ అనేది వాళ్ళే ఎఫ్సెల్కి ఇస్తే తప్ప బయటికి లీక్ అవ్వడం చాలా చాలా కష్టం అనమాట. సో అందుకని జైళ్ళల్లో దాడులు జరుగుతుంటాయి. నేను 8 months జైల్లో ఉన్నా కాబట్టి నేను కూడా చూశాను. వాళ్ళు ముఖ్యంగా అధికారులు అనుకుంటే ఎవరినైనా దాడి చేయగలరు. జైళ్ళల్లో చంపేసిన కేసులు కూడా విపరీతంగా ఉన్నాయి. మనకి జ్యుడిషియల్ దాని ఏమంటారు, జ్యుడిషియల్ చావులు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయని 2 రకాలు. ఒకటి పోలీసు లాకపుల్లో జరుగుతాయి, 2 జైళ్ళల్లో జరుగుతాయి. పోలీసు లాకపుల్లో 100ల సంఖ్యలో చనిపోతే జైళ్ళల్లో 1000 సంఖ్యలో చనిపోతుంటారు. సో మనకి ఇప్పుడు పరిటాల రవిని చంపిన మొద్దు సీను కానీ, మొద్దు సీనుని చంపిన అబ్బాయి కానీ, వాళ్ళు ఇద్దరు కూడా జైళ్ళల్లోనే చనిపోయారు మళ్ళీ. సో అలాగా జైళ్ళల్లో చనిపోయడం అనేది జరుగుతుంది. కొట్టడం అనేది రెగ్యులర్. ఎవరైనా కొత్తగా వెళ్ళిన ఖైదీల్ని పాత ఖైదీలు ర్యాగింగ్ చేస్తారు. అట్లాగే అక్కడ కూడా నేరాలు చేసిన వీళ్ళల్లో కూడా కొన్ని మోరల్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఎవరినైనా చిన్న పిల్లని రేప్ చేసి వస్తే వాడిని కొడతారు ఖచ్చితంగా, వాడిని హీనంగా చూస్తారు, వాడి ఫుడ్ లాక్కుంటారు, వాడి దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే లాక్కుంటారు, అలాగా అంతా కూడా చేస్తారు. అంటే వాళ్ళకి కూడా కొన్ని రకాల ఎథిక్స్ ఉంటాయన్నమాట జైల్లో. అలాగే ఇప్పుడు రావణ్ని కొట్టారా అంటే దొరికితే ఖచ్చితంగా కొట్టే, ఎందుకంటే ఆడ పోలీస్ స్టేషన్ మీదకే వెళ్ళిన వాళ్ళు జనసేన అభిమానులు కానీ ఎవరన్నా ఉంటే మా పవన్ కళ్యాణ్ అంటావరా అని ఖచ్చితంగా కొడతారు, దాంట్లో డౌట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, హిందూ వాళ్ళు కూడా, ఎందుకంటే జైల్లో కూడా న్యూస్ లీక్ అయిపోతుంది. జైల్లో కూడా న్యూస్ పేపర్లు వస్తాయి. గార్డులు కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండొచ్చు, కొంతమంది హిందూ అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు కూడా రావణ్ని మీద కోపం ఉండొచ్చు. ఆ రకంగా ఒక్కోసారి వాళ్ళే కూడా వాళ్ళు కొడితే ఇబ్బంది అని చెప్పి అక్కడున్న కొంత రౌడీ ఖైదీలు ఉంటారు అక్కడ జైల్లో, వాళ్ళ దగ్గర కొట్టిస్తారు. వాళ్ళకేం కొట్టడానికి కారణం ఏం లేదు, ఏరా చూస్తున్నావు అనేసి కొట్టచ్చు, అట్లా ఏదో ఒక కారణంతో కొట్టచ్చు. కాబట్టి మరి కొట్టారా లేదో మనకు తెలియదు, కానీ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. మామూలుగా ఏం చేస్తారంటే ఇలాంటి ఏమన్నా జైల్లో ఖైదీలు దాడి చేస్తారేమో అనుకున్నప్పుడు అతన్ని సపరేట్గా పెడతారు. సపరేట్గా పెట్టి ఖైదీల్ని బయటకు వదిలినప్పుడు అతన్ని వదలరు, ఖైదీలు లోపల ఉన్నప్పుడే అతను బయటకు వదులుతారు. అలాంటి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ మధ్య నిర్భయ కేసులో కూడా 3 అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు కదా. అప్పుడు ఒక నక్సలైట్ మిత్రుడు నాకు చెప్పాడు, తర్వాత అక్కడ జైల్లో ఉన్న ఒక ఖైదీ,
ఈయన దగ్గర పెట్టారంట, ఈయన పక్కన. ఎందుకంటే ఈయనైతే కొట్టాడు కాబట్టి అక్కడ కొడతారేమో అని చెప్పి వీళ్ళ దగ్గర పెట్టారు. సో అలాగా రావణ్ని నాకు తెలిసి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండే, ఎందుకంటే ఏదైనా జరిగితే అధికారులకి ఇబ్బంది కాబట్టి స్పెషల్గా ఏమైనా పెట్టి ఉంటే దాడి జరిగే అవకాశం లేదు. అందరితో కలిపి బ్యారక్స్ అంటారు కదా, బ్యారక్ల్లో కొన్ని పెద్ద పెద్ద సెల్స్ ఉంటాయి, వాటిలో ఎక్కువ మంది ఖైదీలు ఉంటారు. ఖచ్చితంగా అక్కడ పెడితే మాత్రం ఖచ్చితంగా కొడతారు. కొట్టినా తెలిసిపోతుంది మనకి, ఎందుకంటే రావణ్ని కలవడానికి వాళ్ళ భార్య కానీ వాళ్ళ బంధుమిత్రులు కానీ వెళ్తారు కాబట్టి అట్టేమైనా జరిగితే రావణ్ బయటికి చెప్తాడు ఖచ్చితంగా, మీడియాకి తెలియాలి కాబట్టి. అట్లేమన్నా జరుగుంటే వస్తుంది. నాకు తెలిసి జరుగుండే అవకాశం తక్కువ, ఎందుకంటే అతన్ని సపరేట్గా పెట్టి రక్షణ కల్పించి ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది కొత్త జైలు, ఇది మోడర్న్ ఇది ఉంటుంది. దీంట్లో యాక్చువల్గా మంచి ఫ్యాన్లు పెట్టారు, వేడి నీళ్ళ సౌకర్యం, అంటే దాని ఏమంటారు మన సోలార్ ప్యానల్స్ పెట్టి వాటి ద్వారా నీళ్లు ట్యాంకర్స్లో వేడి నీళ్లు కూడా అందిస్తున్నారు అన్నమాట. సో టీవీ సెట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా మోడర్న్ జైలు. ఈ అబ్బాయిని సెక్యూరిటీ ఇచ్చి సపరేట్గా పెట్టుంటారని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.